ఒకప్పుడు కలల నిలయం ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసిన అగ్రరాజ్యం నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తమ రక్షణ బడ్జెట్ కంటే ఎక్కువగా కేవలం వడ్డీలకు చెల్లిస్తుంది. అగ్రదేశం రుణాలు హిమాలయాలను మించిపోతున్నాయి. ఇప్పుడు ఆ దేశం మొత్తం రుణాలు 40 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఈ భారీ రుణ భారంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఇది ఆ దేశాన్ని ముంచేసే దిశగా వెళ్తుంది. కానీ అగ్రదేశం మాత్రం సమస్యను దాటవేస్తుంది. అసలు ఆకాశాన్ని అంటుతున్న గ్రాస్ ఫెడరల్ డెట్ అమెరికాను ఎలా దెబ్బతీస్తుంది? పెంటగాన్ బడ్జెట్ను కూడా దాటేసిన ఆ వడ్డీల కథేంటి? ప్రపంచ దేశాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? వాచ్ స్టోరీ. రుణాల ఊబిలో అగ్రరాజ్యం కూరుకుపోతోందా? అమెరికా వడ్డీల భారం రక్షణ బడ్జెట్ను మించిందా? భారీ రుణాలను అమెరికా ఎందుకు దాటేస్తోంది? అది అగ్రదేశం. ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన ప్రజలు ఆ దేశాన్ని స్వర్గంతో సమానంగా చూస్తారు. ఎప్పటికైనా ఆ దేశానికి వెళ్లి స్థిరపడాలని కోరుకుంటారు. ఆ దేశం ఏదో కాదు, అమెరికా. అవును, ప్రపంచంలోని వేల కోట్ల మంది గమ్యస్థానం అగ్రదేశమే. అక్కడ ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని భావిస్తారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అగ్రదేశంలో జాతి విద్వేషం పెరిగిపోయింది. గన్ కల్చర్ సంస్కృతి మహమ్మారిలా విజృంభిస్తోంది. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి ఎవరిని కాల్చి చంపుతాడో తెలియని పరిస్థితి. మరోవైపు ద్రవ్యోల్బణం ఆ దేశంలో నివసించే ప్రజలను వణికిస్తోంది. బతుకు భారంగా మారిపోయింది. మన దేశంలోని నగరాల్లోనే పిల్లలకు చదువులంటే తడిసి మోపిడవుతుంది. అమెరికా నగరాల్లో విద్య అంటే మన కరెన్సీలో చెప్పాలంటే కోట్లలో అవుతుంది. 18 ఏళ్ల వరకు చదివించాలంటే అమెరికాలో 2.5 నుంచి 3.5 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. మరోవైపు ఉద్యోగాల కల్పన అగ్రదేశంలో కష్టతరంగా మారింది. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు, ఎంఎన్సీలు కొత్త నియామకాలను దాదాపు ఆపేశాయి. ఉన్న ఉద్యోగులను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే అమెరికా లైఫ్ ఇప్పుడు దారుణంగా మారింది. దీనికి తోడు అగ్రదేశం ఇప్పుడు అత్యంత ఆందోళనకరమైన ఘట్టానికి చేరుకుంది. ఆ దేశం అప్పుల కుప్పగా మారిపోతోంది. ప్రస్తుతం ప్రభుత్వ రుణాలు 40 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 3,360 లక్షల కోట్ల రూపాయలను అమెరికా ప్రభుత్వ ప్రపంచానికి బకాయిలు చెల్లించాల్సి ఉంది. హిమాలయాలకు మించి పెరిగిపోతున్న అమెరికా రుణాలపై వాషింగ్టన్ తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇది. ఆర్థికవేత్తలు ఈ రుణాలను గ్రాస్ ఫెడరల్ డెట్ అని పిలుస్తారు. దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వం తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన రుణాలు అన్నమాట. ఒక కుటుంబ జీవనం సజావుగా సాగాలంటే ఆ కుటుంబం సంపాదన కంటే ఖర్చులు తక్కువగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఉండకూడదు. ఒకవేళ ఆదాయానికి మించి ఖర్చులు చేస్తే ఆటోమేటిక్గా అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు వార్షిక రాబడి కంటే ఎక్కువ అయితే ఆ కుటుంబం ఆర్థిక సంక్షోభానికి గురి కావడం ఖాయం. ఆర్థిక కష్టాలు కొన్నిసార్లు ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీస్తాయి. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆదాయానికి మించి ఖర్చు చేస్తోంది. ఆ దేశ జీడిపి 32,38,000 కోట్ల డాలర్లు. అంటే ఇది అమెరికా ఆదాయం. అమెరికా మొత్తం ఆర్థిక ఉత్పత్తితో పోలిస్తే అక్కడి ప్రభుత్వ వార్షిక ఖర్చులు సుమారు 23% అదనంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే అమెరికా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ఫలితంగా రుణాలు పెరిగిపోతున్నాయి. ఈ రుణాలు ఎంత అగ్రదేశమైనా అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారుతున్నాయి. భారీగా అమెరికా తీసుకున్న ఈ రుణాలు అగ్రదేశాన్ని 2 రకాలుగా దెబ్బతీస్తోంది. మొదటిది, ప్రభుత్వ బడ్జెట్ను భారీ రుణాలు పిండేస్తున్నాయి. ఎందుకంటే అప్పులు అనేవి ఉచితంగా రావని మనందరికీ తెలిసింది. దానికి వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తీసుకున్న రుణాలపైన ఏటా చెల్లిస్తున్న వడ్డీయే 1,10,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. అంటే ఏటా వడ్డీల కోసమే 92,40,000 కోట్ల రూపాయల నిధులను వాషింగ్టన్ వెచ్చిస్తోంది. ఈ వడ్డీ భారం ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికా రక్షణ శాఖ బడ్జెట్ 95,400 కోట్ల డాలర్లు. కానీ ఆ బడ్జెట్ కంటే ఎక్కువగా అమెరికా ప్రభుత్వం వడ్డీలను చెల్లిస్తోంది. ఇక వృద్ధులు, దివ్యాంగులకు ఆరోగ్య భద్రత కల్పించే మెడికేర్ పథకానికి 2025లో దాదాపు 99,000 కోట్ల డాలర్లను అమెరికా కేటాయించింది. దీనికంటే అమెరికా చెల్లించే వడ్డీలే అధికంగా ఉన్నాయన్నమాట. ప్రజా సంక్షేమానికి, వినూత్న ప్రాజెక్టులకు ఉపయోగపడాల్సిన ప్రజాధనం ఇలా వడ్డీలకే హారతిలా కరిగిపోవడంతో అమెరికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంతటి భారీ అప్పు వల్ల కేవలం డబ్బు మాత్రమే నష్టపోరు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కూడా కోల్పోతారు. ఉదాహరణకు కొత్త రోడ్ల నిర్మాణానికి లేదంటే మౌలిక వసతులు, సేవల విస్తరణకు ధారాళంగా నిధులు కేటాయించలేరు. ఇది మొదటి నష్టమైతే ఇక రెండోది అమెరికా విశ్వసనీయత దెబ్బతినడం. అమెరికా చేసిన రుణాల్లో అధిక శాతం విదేశాల నుంచే వచ్చింది. అమెరికా ప్రభుత్వం మొత్తం అప్పుల్లో దాదాపు 3వ వంతు విదేశీ ఇన్వెస్టర్ల చేతుల్లోనే ఉంది. విదేశీ ప్రభుత్వాలు తమ వద్ద ఉన్న నిధులను అమెరికా బాండ్లలో భద్రపరుస్తాయి. అమెరికా ఇచ్చే సార్వభౌమ గ్యారంటీల వల్ల ప్రైవేటు సంస్థలు కూడా బాండ్లను అత్యంత సురక్షితమైనవిగా భావిస్తాయి. ఈ వ్యవస్థ అంత నమ్మకంపైనే నడుస్తోంది. అయితే గడిచిన ఏడాది కాలంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వాషింగ్టన్ పరిమితికి మించి బాండ్లను విడుదల చేస్తోంది.
దీంతో అమెరికా బాండ్లపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. ఇన్వెస్టర్లు వెనుకడుగు వేసినప్పుడు లేదంటే అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వం గత్యంతరం లేక అధిక వడ్డీని ఆఫర్ చేయాల్సి వస్తోంది. అంటే అప్పులు చేయడం కోసం మెరుగైన రాబడి ఇస్తామని ఇన్వెస్టర్లకు హామీ ఇవ్వక తప్పదు. ప్రస్తుతం అమెరికాలో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇటీవలే అమెరికా $2,500 కోట్ల విలువైన 30 ఏళ్ల కాల పరిమితి గల బాండ్లను విక్రయించింది. ఇది మామూలుగా చేసే రుణ సేకరణే అయినప్పటికీ ఈ రుణాలకు కేటాయించిన వడ్డీ రేటు 2021 తర్వాత అత్యధికం కావడం గమనార్హం. దీనికి తోడు సుదీర్ఘకాల రుణాలపైన అమెరికా చెల్లించే వడ్డీ రేట్లు దాదాపు దశాబ్ద కాలంలోనే గరిష్ట స్థాయికి చేరాయి. అయితే ఈ భారీ రుణాలతో అమెరికా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోలేదు. విక్రయించిన ప్రతి బాండ్కు కొనుగోలుదారు లభించారు. అమెరికాకు ఇంకా అప్పులు పుడుతున్నాయి. కానీ ఆ అప్పులు మునుపటి కంటే భారంగా మారాయి. పరిమితి లేని అప్పులతో అమెరికా తన విశ్వసనీయతకు భంగం వాటిల్లుతోంది. అయితే ఈ భారీ అప్పుల రొంపి కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు ఇదే సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. అందులో ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు కూడా ఉండడం గమనార్హం. ఈ ఏడాది మొత్తం ప్రపంచ రుణం $353 లక్షల కోట్ల చేరి కొత్త రికార్డును నమోదు చేసింది. ఆర్థికవేత్తలు దీనిని అంచనా వేయడానికి డెట్ టు జీడీపీ అనే ప్రత్యేక ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం ఒక దేశం మొత్తం జీడీపీ పరిమాణంతో పోలిస్తే ఆ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత శాతంలో ఉందో ఇది చెబుతోంది. అత్యధికంగా అప్పులో కూరుకుపోయిన దేశాలను డెట్ టు జీడీపీ ఆధారంగా గుర్తిస్తారు. అయితే అత్యధికంగా రుణాలు తీసుకున్న దేశాల జాబితాలో అమెరికా టాప్లో లేదు. ప్రపంచంలోనే భారీగా రుణాలు చేసిన దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం. అత్యధికంగా రుణాలు చేసిన దేశాల జాబితాలో జపాన్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ దేశం జీడీపీ కంటే 204% ఎక్కువ రుణాలను తీసుకుంది. జపాన్ తర్వాత 172%తో సింగపూర్ 2వ స్థానం, 169% రుణాలతో సూడాన్, 152% రుణాలతో బెహ్రెన్ 3-4 స్థానాల్లో ఉన్నాయి. 138%తో ఇటలీ, 137%తో గ్రీస్, 132%తో సెనగల్, 129%తో మాల్దీవులు తర్వాతి స్థానంలో ఉన్నాయి. అసలు ఆయా దేశాలు అప్పులు పాలవడానికి కారణం ఏమిటి? దాదాపు అన్ని దేశాలను అప్పులు ఈ స్థాయికి చేరడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఆర్థిక దిగ్బంధాలు. ప్రధానంగా కోవిడ్ సమయంలో ప్రభుత్వాలకు రుణాలు చేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది. పన్ను ఆదాయాలు పూర్తిగా పడిపోయిన సమయంలో కూడా ప్రభుత్వాలు ప్రజలకు వేతనాలు చెల్లించాయి, వ్యాపారాలను ఆదుకున్నాయి, ఆరోగ్య వ్యవస్థకు నిధులు గుమ్మరించాయి. ఇక రెండో కారణం ద్రవ్యోల్బణం, యుద్ధాలు. ఇటీవల పెరిగిన ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, సరఫరా వ్యవస్థల అడ్డంకులు ప్రభుత్వాలపై ఖర్చుల భారం అధికమైంది. ఇక మరోవైపు ఇన్వెస్టర్లు రుణాలు ఇవ్వడాన్ని రిస్క్గా భావించడంతో వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. ఫలితంగా పాత అప్పులు తీర్చడానికి చేసే కొత్త రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్ లాంటి సంపన్న దేశాల కథ కూడా ఇంతే. ఆయా దేశాల వడ్డీ రేట్లు ప్రస్తుతం 2008 నాటి ఆర్థిక మాంద్యం తర్వాత అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు అమెరికా $40 లక్షల కోట్ల అప్పుల కుప్పపై కూర్చుంది. మరి దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రుణాలపై వడ్డీ లేనంత కాలం ఈ అప్పును భరించడం పెద్ద కష్టం అనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వడ్డీ భారం పెరిగింది. కాబట్టి ఈ రుణాలను వీలైనంత త్వరగా అదుపు చేయాల్సిన అవసరం ఉంది. అయితే వాషింగ్టన్ మాత్రం సమస్యను దాటవేస్తూ వస్తోంది. ఖర్చులను, అప్పులను నిరంతరం పెంచుకుంటూ పోతోంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అమెరికా భవిష్యత్తుపైకి వాటిని నెట్టేస్తోంది. కానీ $40 లక్షల కోట్ల అనేది నిర్లక్ష్యం చేయగలిగే చిన్న మొత్తమేమీ కాదు. అమెరికా ఈ సమస్య పరిష్కారంలో ఎంత ఆలస్యం చేస్తే భవిష్యత్తులో ఈ దిద్దుబాటు చర్యలు అంతటి భారాన్ని, వేదనను మిగులుస్తాయి.